వెల్కమ్ టు 99 టీవీ నిశ్రావణి బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎప్పటికప్పుడు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు తమ వాగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడిస్తున్నారు. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కూడా ఈ కేసులో ఎన్నో అంశాలను తన వాగ్మూలంలో వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ పర్యవేక్షణ కోసం 17 కంప్యూటర్లను వినియోగించామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రికార్డులను అన్నిటినీ ధ్వంసం చేశామని తెలిపారు. రికార్డులు ధ్వంసం చేసి వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చినట్లు చెప్పారు. ధ్వంసం చేసిన ఆధారాలను నాగోల్, మూసరంబాగ్ వద్ద మూసీలో పడవేశామన్నారు. సిడిఆర్, ఐడిపిఆర్ డేటా మొత్తాన్ని కాల్చేసినట్లు చెప్పారు. ఫార్మేట్ చేసిన ఫోన్లు, పెన్ డ్రైవర్లను బేగంపేట నాలాలో పడేశామని ప్రణీత్ రావు వెల్లడించారు. ఎవరు లీడ్ చేసినారు? ఎవరు లీడ్ చేసినారు? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎప్పటికప్పుడు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు తమ వాగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడిస్తున్నారు. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కూడా ఈ కేసులో ఎన్నో అంశాలను తన వాగ్మూలంలో వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ పర్యవేక్షణ కోసం 17 కంప్యూటర్లను వినియోగించామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రికార్డులను అన్నిటినీ ధ్వంసం చేశామని తెలిపారు. రికార్డులు ధ్వంసం చేసి వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చినట్లు చెప్పారు. ధ్వంసం చేసిన ఆధారాలను నాగోల్, మూసరంబాగ్ వద్ద మూసీలో పడవేశామన్నారు. సిడిఆర్, ఐడిపిఆర్ డేటా మొత్తాన్ని కాల్చివేసినట్లు చెప్పారు. ఫార్మేట్ చేసిన ఫోన్లు, పెన్ డ్రైవర్లను బేగంపేట నాలాలో పడేశామని ప్రణీత్ రావు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. శ్రావణి, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకు ఒక మలుపు తిరుగుతుందని కూడా చెప్పొచ్చు. ఏదైతే గత 2 రోజుల క్రితం ఏదైతే ప్రభాకర్ రావుని ఏదైతే పోలీసు వాళ్ళు ప్రశ్నించారో ఆయన కూడా సంచలన విషయాలు కూడా బయట పెట్టడం జరిగింది. దాంతో పాటు ఇటు బీజేపీకి సంబంధించిన క్యాండిడేట్లు కావచ్చు, ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేసిరని కూడా ప్రభాకర్ రావు కూడా బయట పెట్టడం కూడా జరిగింది. దాంతో పాటు ఈ రోజు ఏదైతే ప్రణీత్ రావు కూడా ఆయన కూడా సంచలన విషయాలు కూడా బయట పెట్టడం కూడా జరిగింది. ఏదైతే దీనికి సంబంధించి 15 కంప్యూటర్లు కావచ్చు, దీనికి సంబంధించి పెన్ డ్రైవ్లు కావచ్చు, ఇవన్నీ కూడా తనే దగ్ధం చేసినట్టు కూడా ఇప్పుడు వాంగ్మూలంలో ఆయన ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తుంది. దాదాపు ఏదైతే పోలీస్ కస్టడీలో ఉన్నప్పటి నుంచి కూడా ఒక్కొక్కరితోటి వాళ్ళు విచారించడం కూడా జరుగుతుంది. మరోవైపు దీనికి సంబంధించి ఏదైతే ఏవేమి సీడీలు దగ్ధం చేసారు, దాని పెన్ డ్రైవ్లు ఎక్కడ దగ్ధం చేసిన దానిపైన పోలీసులు ఆరా తీయడం తోటి దానికి సంబంధించి ఏదైతే ముషిరాబాద్ కావచ్చు, ఉప్పల్ సంబంధించి మూసీ నదిలో తను పడేసినట్టు, కంప్యూటర్లు కూడా పలగొట్టి దగ్ధం చేసినట్టు కూడా తను ఒప్పుకోవడం కూడా జరిగింది. దాంతో పాటు ఇది ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే రోజుకు ఒక మలుపు తిరుగుతుందని కూడా చెప్పొచ్చు. మరోవైపు దీనికి సంబంధించి దీని వెనకాల ఇంకెవరెవరు ఏమేమి దగ్ధం చేసిన దానిపైన కూడా పోలీసు వాళ్ళు కూపీ లాగుతున్నట్టు కూడా తెలుస్తున్నది. నిన్న ఇచ్చిన ప్రభాకర్ రావుకు సంబంధించి ఏదైతే విషయాలు చెప్పాడో ఈ రోజు ప్రణీత్ రావు కూడా ఒక విషయాలు చెప్పడం కూడా జరిగింది. మరోవైపు ఇంకొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనను కూడా పోలీసు వాళ్ళు ప్రశ్నిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి పూర్తి వివరాలు కూడా సేకరిస్తున్నందుకు పోలీసు వాళ్ళు అన్ని విధాలుగా చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. శ్రావణి. ఓకే, థ్యాంక్ యూ గోపి.